అడాలసెంట్ ఏజ్ పిల్లలు ఎక్కువ కాన్షియస్గా ఉంటారు స్పెట్స్ పెట్టుకోకుండా. అలా పెట్టుకోకపోతే జరిగే నష్టం ఏంటి? సో ఇప్పుడు పెట్టుకోకపోతే నంబర్ అనేది సడన్గా చాలా ఇంక్రీజ్ అయిపోతుందని కాదు, బట్ ఐ స్ట్రెయిన్, ఐ ఫెటిగ్ అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్రెయిన్ స్టిల్ మిమ్మల్ని ఒక 2 hours చదవడానికి అలౌ చేస్తుందంటే ఐస్ అనేది స్ట్రెయిన్ అయిపోతే మీరు ½ an hourకే ఆ బుక్ని క్లోజ్ చేయాలనిపిస్తుంది. బికాజ్ మీకు హెడేక్ స్టార్ట్ అవుతుంది, మీకు మైగ్రేన్ లాంటి హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్రాంటల్ పార్ట్లో, ఈ పార్ట్లో అంతా కూడా హెడేక్ లాగా ఉంటుంది. ఐస్ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. మీరు రబ్ చేయడం అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేస్తారు అండ్ దెన్ యూ విల్ క్లోజ్ యువర్ బుక్. సో ఇది యాక్చువల్గా మీ లెర్నింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ విజన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఆంబ్లియోపియా అనే కండిషన్, లేజీ ఐ అనే కండిషన్ ఒకటి 8 to 10 years ఉన్న పిల్లలు బిలో వాళ్ళకి మాత్రమే కరెక్ట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, 1 eye ఈజ్ వెరీ స్ట్రాంగ్, అంటే 6/6 అనేది అల్టిమేట్ విజన్ అండి. 6 meters నుంచి మీరు చూసేది, ఆ విజన్ అనేది మీకు క్లియర్గా ఉంది. అండ్ అదర్ ఐ ఈజ్ వెరీ వీక్, ఇట్ నీడ్స్ అ సపోర్ట్ ఆఫ్ గ్లాసెస్. సో 2 eyes డిఫరెంట్గా ఉన్నప్పుడు 1 eye నుంచి మేనేజ్ చేస్తూ ఉంటారు పిల్లలు. సో పిల్లల్ని పేరెంట్స్ రెగ్యులర్ ఐ చెకప్కి తీసుకొస్తే బోత్ ఐస్ బ్యాలెన్స్డ్గా లేదు అని మేము చూసి దానికి గ్లాసెస్ ప్రిస్క్రైబ్ చేస్తాం.